పోరాటం చెప్పండి వర్మ చేస్తుంది. గారు. నో డౌట్. ఓకే, కీర్తన గారు, ఏంటి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారట? లా అండ్ ఆర్డర్ అంతా కూడా పక్కదారి పడుతుందట. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మిన్ను కానరాక ఎలా అంటే అలా వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే అది తప్పు కాదు. అలాగే వ్యక్తిగత విమర్శలు చేస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారండి. జీవోలు పాస్ నాకు నోరు రాక కాదు, మాట్లాడడం రాక కాదు శేఖర్ గారు, నేను ఎందుకు గమ్మనున్నాను? వెయిట్, అధికారం క్రాస్ టాక్ వద్దు అక్రమ శేఖర్. అరెస్టులు శేఖర్, మీరు మాట్లాడినప్పుడు ఎవరో మాట్లాడలేదు కదా. క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. మీకు అబ్జెక్షన్ ఉంటే మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను మీకు ఇస్తాను. క్రాస్ టాక్ ఉంటే ఎవరికి అర్థం కాదు, టైం వేస్ట్. అధికారంలో ఉన్నామని ఎక్కడికక్కడ జీవోలు తీసుకొని వచ్చి ప్రతిపక్ష నేతల్ని ప్రజలకు దూరం చేసినప్పుడు తెలియదా సార్? అది అదే చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు అది అక్రమ అరెస్ట్ అని వీళ్ళకి తెలియదా? ఒక మాజీ సీఎం కదా ఆయన కూడా. సో అటువంటివి చెయ్యొచ్చు. కన్ను మిన్ను గాని రాక నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఒక పోస్ట్ మీరు చెక్ చేస్తే ఇంత దారుణానికి ఒడిపడుతున్నాడు ఎందుకు అనేది ఆశ్చర్యం వేస్తుంది. డిబేట్స్ లో మాట్లాడేది ఒక అయితే, రాతపూర్వకంగా రాసే పోస్టులు అయితే మరీ దారుణంగా ఉంటాయి. అంటే అవాస్తవాలని ప్రజలకి అందంగా తన రాతలతో చేతలతో చేసి చూపిస్తాడు అతను. అటువంటి వ్యక్తులు వీళ్ళకి అధికార ప్రతినిధులు. ఎస్పెషల్లీ వీళ్ళ ఆస్థాన దేవత సిరెడ్డి గారు, ఆస్థాన నాయకుడు పోసాని కృష్ణమురళి గారు, ఇటువంటి వాళ్ళని పెట్టించి వీళ్ళు ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయించారు సార్? ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు ఇవి అక్రమ అరెస్టులు కాదు. ఇటువంటి చేస్తే నెక్స్ట్ అయినా క్రమశిక్షణ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ పార్టీ వీళ్ళ క్రమశిక్షణ నేర్పించట్లేదు కాబట్టి మేమన్నా నేర్పించే ప్రయత్నం చేయాలి కదా. ఒక సీఎం ని, డిప్యూటీ సీఎం ని, హోమ్ మినిస్టర్లని ఇష్టం వచ్చినట్టు మీరు బూతులు మాట్లాడుతూ మీ అధికార ప్రతినిధులు ఇక్కడ వచ్చి కూర్చొని వ్యక్తిగతంగా మమ్మల్ని ఎంత దిగజారేలాగా మాట్లాడతారు. ఎలక్షన్ కి ముందు ఈ 2 చోట్ల ఓడిపోయిన మీరేనమ్మా మాట్లాడేది, 21 స్థానాల్లో పోటీ చేసి మీరేనమ్మా మాట్లాడేది, జెండా కూలీలు మీరు. ఇలాంటి మాటలు మమ్మల్ని అనలేదా సార్? ఈ రోజు ఎవరైతే అరెస్టులకు గురవుతున్నారో వీళ్ళంతా అక్రమ అరెస్ట్ అంటారా? వీళ్ళని అధికార మదంతో చేసిన అహంకారానికి ఈరోజు దేవుడిస్తున్న గురపాఠం అని చెప్పాలి. ఈరోజు మేము మాట్లాడుతున్నాము, మిమ్మల్ని ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా పని మమ్మల్ని చేసుకొనివ్వటం లేదు? దలిచిన 40 రోజులే కదా అయ్యింది. ఈ రోజు ఈయన అసెంబ్లీని ముట్టడించడానికి వచ్చి అంతంత గట్టిగా, నిజంగా ఆ వే ఆఫ్ టాకింగ్ చూడండి ఎలా ఉందో అయింది జగన్మోహన్ రెడ్డి గారిది. అంత అగ్రెసివ్ గా రెచ్చగొట్టేలాగా ఎందుకు మాట్లాడుతున్నారు మీ కార్యవర్గాన్ని? కేవలం మీ ఉనికిని కాపాడుకోవడం కోసం, మీ పార్టీని బతికించుకోవడం కోసం. ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడా? ఢిల్లీకి వెళ్తాడంటే ఎందుకు వెళ్తారు సార్? ప్రత్యేక హోదా కోసం వెళ్ళాడా? లేదు మనకేమైనా నిధుల కోసం వెళ్ళాడా? లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళాడా? ఈ రోజు తన కార్యవర్గాన్ని బతికించుకోవడం కోసం ఈ స్టంట్లన్నీ చేస్తున్నాడు. ఏదైతే ఈ రోజు కృష్ణాంజలిగా అన్నారో ఆ మాట నేను ఏకీభవిస్తాను. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉనికిని కాపాడుకుంటున్నారు. ఎక్కడ తన కార్యవర్గంలో ప్రతి చోట తిరుగుబాటు ఎదురవుతోంది. ఈ రోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్లు 20 మంది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏ కూటమిలోకి రావడానికి సిద్ధపడుతున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పతనం ఆరంభమైంది. సో ఈ 5 ఏళ్ల లోపల పార్టీ ఖాళీ అవ్వడానికి పెద్ద టైం ఏం లేదు. సో ఇట్లాంటి అధికార ప్రతినిధులు వచ్చి కూర్చొని అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోతారంటే మేము ఒప్పుకోం సార్. పోలీసుల కంట ఇన్ఫర్మేషన్ ఇమ్మని మీరు అంటుంటే, ఏవైతే మీ దగ్గర ఉందో అది హోమ్ మినిస్టర్ గారికో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని తాలూకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని మీరు అంటుంటే, ఆయన ఏమంటున్నారంటే పోలీసు వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంటుంది సార్? వాళ్ళ పార్టీ దగ్గర ఉంటుంది సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, కానీ మాకు ఆన్సర్ చేయలేదు. ఈ రోజు మిమ్మల్ని ఇమ్మని చెప్తున్నాం, నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మేము కంప్లైంట్లు ఇస్తే కూడా పట్టించుకోలేదు. మేము మహిళా కమిషన్ కి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసాం, మా మీద ట్రోలింగ్ జరుగుతున్నాయి, మమ్మల్ని హెరాస్మెంట్ గురి చేస్తున్నారు మీ వైసీపీ కార్యవర్గం, మా కామెంట్ సెక్షన్ చెక్ చేయండి అని ఎన్నోసార్లు ఆమెని ట్యాగ్ చేశాం. డిపార్ట్మెంట్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎంతవరకు దాఖలా లేదు నా కంప్లైంట్ తీసుకొని. ఒక పార్టీ రిప్రజెంటేటివ్ నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యులకు మీరు ఏం న్యాయం చేసి ఉంటారు? ఈ రోజు మేము మిమ్మల్ని కంప్లైంట్ ఇమ్మని చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్తున్నాం, కానీ మీలో తప్పులు ఉన్నాయి కాబట్టి ధైర్యం చాలట్లేదు. ఇప్పటికైనా మీ అధికార ప్రతినిధులు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా క్రమశిక్షణ లేకుండా మీ పార్టీ మీకు నేర్పిస్తున్నది నేర్చుకోండి. ఇటువంటి కార్యాచరణ చేయకూడదు, విధానపరంగా మాట్లాడదామని క్రమశిక్షణ రండి. ఒక 6 నెలలు గడువు ఇస్తే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మాకు సెటరేట్ అవ్వడానికి టైం పడుతుంది సార్. మీరు చేసిన అప్పులకి మీరు అది ఆలోచించాలి కదా. ఈ రోజు మీరు అసెంబ్లీ మీద ముట్టడించడం మీద పెట్టే కాన్సన్ట్రేషన్, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనుక ఇంతే ఫోర్స్ గా మీరు వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, అధికారాన్ని కూల్చడం కోసం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ స్టంట్ కూడా వర్కౌట్ అవ్వదు. కోడికత్తి ఎలా ఫెయిల్ అయిందో ఈ రోజు సొంత చెల్లెలు మాట్లాడింది. షర్మిల గారు మీకు గుర్తుకుందా? నీకు మాట్లాడే అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డి, నీ చెల్లెలకు నువ్వు న్యాయం చేయలేదు, ఎవరు హత్య చేశారో వాళ్ళ వెనకల సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతున్న వ్యక్తివి నువ్వు అంటుంది. ఇంతకన్నా ఘోరం ఏ అన్న కన్నా ఉంటుందా? ఏ పొలిటీషియన్ కన్నా ఉంటుందా? ఏ పార్టీ కన్నా ఉంటుందా?
శేఖర్ రెడ్డి గారు మీకు మాట్లాడే అర్హత ఈ టాపిక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే లేదు. జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ హత్య రాజకీయాలు ఎంకరేజ్ చేయట్లేదు. ఎక్కడ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. మా శాయశక్తిలా మేము లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ తేవడానికి ప్రయత్నిస్తున్నాము. మేము వచ్చిన 40 days పీరియడ్ అయ్యింది. ఒక పక్క సంక్షేమం చూడాలి, అభివృద్ధి చూడాలి, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాలి. మధ్యలో మీరు చేసే ఈ చేసుకుని మేము గమనించాలి. మీ విజయసాయి రెడ్డి గారి స్టంట్ అంతా ఒక 1 week అయింది. ఇప్పుడు కొత్త స్టంట్ వచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి రాజకీయం చేస్తున్న మీ గురించి ఏం మాట్లాడాలమ్మా? అధికార ప్రతినిధులా మీరు? ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి రాజకీయం చేసి ఆన్సర్ చెప్తారు. శేఖర్ మీరు పాయింట్ రైజ్ చేశారు, తన ఆన్సర్ చెప్తారు. వెయిట్ శేఖర్ ఓకే శేఖర్ ఒక పాయింట్ రైజ్ చేశారు, ఆవిడ సమాధానం చెప్తున్నారు. ఆగండి, ఇది ఆవిడ టర్న్. వెయిట్ శేఖర్ ఒక నిమిషం. శేఖర్ వినాలి, మీరు పాయింట్ రైజ్ చేశారు, ఆవిడ ఆన్సర్ చెప్తుంది. ఓకే వెయిట్ అండి. శాంతి గారి భర్త ఉండండి. ఒక్క నిమిషం శేఖర్ చెప్పారు కదా. శేఖర్ ఒక నిమిషం అండి. శేఖర్ వెయిట్ చేయాలి. మీరు చెప్పారు, ఆవిడ ఆన్సర్ చెప్తున్నది. ఇంకా ఆర్గ్యుమెంట్ వద్దు. సరే ఒక నిమిషం. మీరు గిరిజన మహిళని రోడ్డుకి ఇస్తారండి. డిబేట్ అదే అండి. ఆ సబ్జెక్ట్ మీద పెట్టండి, డిబేట్ మాట్లాడదాం. రైట్ ఓకే ఉండండి. మేము ప్రతినిధి ఎలా మాట్లాడాలో అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకోమా. గిరిజన మహిళ ఉండండి, కాసేపు ఉండండి, ఆన్సర్ చేస్తాను. ఉండాల్సిన పని లేదమ్మా, నిజాలు మాట్లాడుతాను. సరే శేఖర్ వెయిట్ అండి. శేఖర్ క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. వెయిట్. నో వర్మ గారు, నేను ఇలాంటి ఒప్పుకోనండి. ఏదన్నా ఓపెన్ గా మాట్లాడండి. గిరిజన మహిళను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు? మీరు కదండి స్టార్ట్ చేసింది గిరిజన మహిళ కోసం. ఎవరు మొదలు పెట్టింది మీరు? ఇప్పుడు ఆవిడ టాపిక్ తీసి రాలేదు. మొదలు పెట్టింది మీరు, టాపిక్ డైవర్ట్ అయ్యి. టాపిక్ ఎవరు తెచ్చారు వర్మ గారు? అరే శాంతి గారు టాపిక్ ఎవరు తీసుకొచ్చారు? ఓకే వెయిట్ మ్యూట్ చేయాలో డిబేట్ ఎలా చేయాలో ఓకే అండి. ఓకే శేఖర్ అన్నా సరే ఎందుకు డిస్కస్? డిబేట్ ఎలా చేయాలో జనసేన వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వెయిట్ ఓకే మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా నాకెవరో పాఠాలు నేర్పడం అవసరం లేదు. కానీ వెయిట్, మేము ఆన్సర్ చేయనివ్వండి. అయితే మీకు ఇక్కడ గిరిజన మహిళ అని ఒక ట్యాగ్ తీసుకొని వచ్చింది మీరు. నేను ఒక మహిళ పక్షాన మాట్లాడతాను, నేను కులాలకు అతీతంగా మాట్లాడతాను. ఆ కేసు ఆ మహిళకు లేని ఇబ్బంది మీకెందుకమ్మా? అది అడుగుతున్నా నేను. ఆ మహిళకు లేని ఇబ్బంది మీకెందుకు? ఆ మహిళకు లేని ఇబ్బంది మీకెందుకు వచ్చిందమ్మా? ఆ మహిళ క్లియర్ గా చెప్తా ఉంది, నేను రెండో వివాహం చేస్తున్నాను, మొదటి వివాహం నేను విడాకులు ఇచ్చాను అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉంటే, అది క్లియర్ గా చెప్తా ఉంటే మీకెందుకు నొప్పి వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం, శాంతి గారికి ఒక న్యాయమా? పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం, శాంతి గారికి ఒక న్యాయమా? ఉండాలండి. రాజకీయాల్లో ఇంత దిగజారిన మాట్లాడకూడదు. ఒక స్త్రీ మీరు, ఒక స్త్రీ. ఓకే వెయిట్ అండి. శేఖర్ వెయిట్. కీర్తన గారు ఒక్క నిమిషం వెయిట్. ఆనంద్ సార్ గారు